హాయ్ గైస్, వెల్కమ్ టు కేఎస్ఎన్ ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోస్ చూసే ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు? In which year did Mahatma Gandhi preside over the Congress Mahasabha held in Belgaum? 1922, 1923, 1924 and 1925. And the answer is option C, 1924. Second one, పూర్ణ స్వరాజ్ను లక్ష్యంగా ప్రకటించిన లాహోర్ కాంగ్రెస్ మహాసభకి అధ్యక్షత వహించింది? Who presided over the Lahore Congress Mahasabha which declared Purna Swaraj as its goal? Options: J.L. Nehru, Motilal Nehru, Rajendra Prasad and Sarojini Naidu. And the answer is option A, J.L. Nehru. Third one, 1886, 1893 మరియు 1906 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? Who presided over the Congress of Indian National Congress held in 1886, 1893 and 1906? Options: Dadabhai Naorozi, Firoz Shah Mehta, G.K. Gokhale, Motilal Nehru. And the answer is option A, Dadabhai Naorozi. Next one, 1955, 1956, 1957 మరియు 1958 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షత వహించింది? Who presided over the Conference of Indian National Congress held in 1955, 1956, 1957 and 1958? Options: UN Debar, K. Kamaraj, Vaz Lingappa, Indira Gandhi. And the answer is option A, UN Debar. Fifth question, భారత జాతీయ కాంగ్రెస్ తన ఏ సమావేశంలో అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది? In which meeting of the Indian National Congress decided to start non-violent and non-cooperation movement? Options: Amritsar, Lucknow, Calcutta, Ahmedabad. And the answer is option C, Calcutta. Sixth one, మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు? Who called Mahatma Gandhi a naked fakir? And the options are Attlee, Cripson, Churchill, Wavell. And the answer is option C, Churchill. Next one, Asiatic Society స్థాపన, establishment of Asiatic Society, 1901, 1682, 1784, 1848. And the answer is option C, 1784. Eighth one, భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా స్వాతంత్ర్య దినాన్ని జనవరి 26న పాటించింది. ఆ సంవత్సరం ఏది? ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అబ్జర్వ్డ్ ఇండిపెండెన్స్ డే ఆన్ 26th January ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ ఇయర్ ఈజ్ దట్? 1920, 1925, 1930 and 1947. And the answer is option C, 1930. Ninth one,
భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా ఏ సంవత్సరంలో చీలింది? ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ టూ? 1907, 1908, 1909 and 1910. And the answer is option A, 1907. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహాసభ ఇక్కడ జరిగింది. ద ఫస్ట్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ హియర్. బొంబై, సూరత్, కల్కత్తా, జైపూర్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బొంబై. నెక్స్ట్ వన్, ఇండియాలో మొట్టమొదట మాతృభాషలో ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ వెర్నాకులర్ మ్యాగజైన్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా? దిల్ దర్బన్, ది పేట్రియాట్, సమాచార డైరీ, సమాచార్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ది పేట్రియాట్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పద్ధతిలో హాజరయ్యారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ వివేకానంద అటెండ్ ద వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ చికాగో? 1891, 1892, 1893 and 1894. And the answer is option C, 1893. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్? డబ్ల్యూసి బెనర్జీ, డిఎన్ వాచా, బిఎం ముబారి, దాదాబాయ్ నౌరోజీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ అన్న పిలుపును ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఇచ్చింది? ఇన్ విచ్ ఇయర్ ముస్లిం లీగ్ గేవ్ ద కాల్ ఆఫ్ స్వరాజ్? 1911, 1912, 1913 and 1914. And the answer is option C, 1913. నెక్స్ట్ క్వశ్చన్, 1921 ఏప్రిల్లో అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ ఎక్కడ సమావేశమైంది? వేర్ డిడ్ ద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీట్ ఇన్ ఏప్రిల్ 1921? ఆప్షన్స్ హైదరాబాద్, బాపట్ల, విజయవాడ, నెల్లూరు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విజయవాడ. నెక్స్ట్ క్వశ్చన్, మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది? హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడరేట్ మూవ్మెంట్? గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది? విచ్ మ్యాగజైన్ ఫస్ట్ మెన్షన్ ద టర్మ్ బాయ్కాట్? ఆప్షన్స్ సంధ్య, ఆప్షన్ బి సంజీవిని, ఆప్షన్ సి వాయిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి యుగాంతర్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సంజీవిని. నెక్స్ట్ క్వశ్చన్, వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయ్ నౌరోజీ ఎక్కడ నడిపారు? వేర్ డిడ్ దాదాబాయ్ నౌరోజీ రన్ ద మ్యాగజైన్ వాయిస్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ బొంబాయి, పూణే, లండన్, కల్కత్తా. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లండన్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు? హూ వాజ్ గాంధీజీస్
పొలిటికల్ మెంటర్? ఆప్షన్స్ ఎంజీ రనడే, దాదాబాయి నౌరోజీ, వాసుదేవ బల్వంత పాట్కే, గోపాలకృష్ణ గోఖలే. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్? ఆప్షన్స్ భవానీ మందిర్, లైఫ్ డివైన్, ఆర్కటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, సావిత్రి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సావిత్రి. నెక్స్ట్ క్వశ్చన్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? విచ్ కంపెనీ వాజ్ ఫౌండెడ్ బై సురేంద్రనాథ్ బెనర్జీ along with Anand Mohan Bose? Options East India Association, Indian Association, National India Association, Indian Society. And the answer is option B, Indian Association. Next question. గోపాలకృష్ణ గోఖలే నడిపిన వార్తాపత్రిక ఏది? విచ్ న్యూస్ పేపర్ వాజ్ రన్ బై గోపాలకృష్ణ గోఖలే? సుధారక్, ఇండియా వీల్, యంగ్ ఇండియా, వందే మాతరం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సుధారక్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థ ఏది? విచ్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రడ్యూస్డ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్స్ బరోడా, సతారా, ఇండోర్, గ్వాలియర్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బరోడా. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించిన ఆంగ్లేయుడు ఎవరు? విచ్ ఇంగ్లీష్ మ్యాన్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫౌండింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఏవో హ్యూమ్, కేటీ తెలాంగ్, జార్జ్ యూల్, డబ్ల్యూసి బెనర్జీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్ట్ టు ఇండియా పుస్తకాలను రచించింది ఎవరు? హూ రోట్ ద బుక్స్ పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్ట్స్ టు ఇండియా? ఆప్షన్స్ గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ములానా అబుల్ కలాం ఆజాద్, లాలా లజపత్ రాయ్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బార్ ఈ ఖాదిర్, అల్ బలాగ్ అను పత్రికలను నడిపింది ఎవరు? హూ ఎడిటెడ్ ద మ్యాగజైన్స్ అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బర్ ఈ ఖాదిర్, అల్ బలాంగ్? ఆప్షన్స్ సతీష్ ముఖర్జీ, ఎస్ఎస్ బెనర్జీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్. ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది డ్రెయిన్ థియరీని రాసింది ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ wrote the drain theory? Options J.L. Nehru, Liaquat Ali Khan, Gopalakrishna Gokhale, Dadabhai Nauroji. And the answer is option D, Dadabhai Nauroji. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించుటయే
కాంగ్రెస్ను స్థాపించుటలో ప్రధాన లక్ష్యం అని వ్యాఖ్యానించింది ఎవరు? Stated that the main objective in establishing the Congress was to protect the British Empire from danger. Options: Dadabhai Naoroji, Bipin Chandrapal, Lala Lajpat Rai, Bal Gangadhar Tilak. And the answer is option C, Lala Lajpat Rai. Next question. దేశభక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు? Who is called the king among the country's devotees? Options: Gandhiji, Balagangadhar Tilak, Gopalakrishna Gokhale, Dadabhai Naoroji. And the answer is option C, Gopalakrishna Gokhale. Next one. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకము ఏది? విచ్ బుక్ ఈజ్ రిటన్ బై మౌలానా అబుల్ కలాం ఆజాద్? ఆప్షన్స్: ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఏ నేషన్ ఇన్ ది మేకింగ్, డెబ్ట్ టు ఇండియా, అండ్ యంగ్ ఇండియా. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇండియా విన్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్. బాలగంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపాడు? బాలగంగాధర్ తిలక్ ran a మరాఠా మ్యాగజైన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? హిందీ భాషలో, పర్షియా భాషలో, ఆంగ్ల భాషలో, మరాఠా భాషలో. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆంగ్ల భాషలో. నెక్స్ట్ క్వశ్చన్. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రారంభించిన ఉత్సవాలు ఏవి? విచ్ ఫెస్టివల్స్ వర్ స్టార్టెడ్ బై బాలగంగాధర్ తిలక్ ఇన్ 1895? ఆప్షన్స్: శివాజీ ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గణేష్ ఉత్సవాలు. నెక్స్ట్ క్వశ్చన్. లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? హూ ఈజ్ నోన్ యాజ్ లయన్ ఆఫ్ బాంబే? ఆప్షన్స్: కేకే మిత్రా, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్, ఎస్ఎన్ బెనర్జీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ క్వశ్చన్. పంజాబీ, ది పీపుల్ పత్రికలు ఎవరికి సంబంధించినవి? పంజాబీ అండ్ ద పీపుల్ మ్యాగజైన్స్ బిలాంగ్ టు హూమ్? ఆప్షన్స్: తిలక్, గోఖలే, వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు? ఇన్ విచ్ మూమెంట్ డిడ్ తిలక్ సే దట్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్? ఆప్షన్స్: సహాయ నిరాకరణ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హోమ్ రూల్ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. 1942లో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇన్ 1942 నేతాజీ ఎస్టాబ్లిష్డ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్ హియర్. ఆప్షన్స్: సింగపూర్, జపాన్, మలియా, ఇండోనేషియా. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమం రోజు, క్విట్ ఇండియా మూమెంట్ డే. ఆప్షన్స్: ఆగస్ట్ 8, ఆగస్ట్ 17, ఆగస్ట్ 18, ఆగస్ట్ 19. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆగస్ట్ 8, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్.
చౌరీ చౌరా సంఘటనతో ఈ ఉద్యమం హఠాత్తుగా నిలిపివేయబడింది. ద మూమెంట్ వాజ్ అబ్రప్ట్లీ స్టాప్డ్ ఆఫ్టర్ ద చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఆప్షన్స్: నహాబీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సహాయ నిరాకరణోద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. దివ్యజ్ఞాన సమాచారాన్ని మొదట నెలకొల్పిన ప్రదేశం. ప్లేస్ వేర్ ద థియోసోఫికల్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్స్: న్యూయార్క్, లండన్, ప్యారిస్, ఎడమార్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉద్యమ కాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందెను? ఫ్రమ్ విచ్ మూమెంట్ డిడ్ తిలక్ బికేమ్ వరల్డ్ ఫేమస్? ఆప్షన్స్: వందే మాతరం ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హోమ్ రూల్ ఉద్యమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.